ఆమె చదివింది 10వ తరగతి. అప్పటికే బాల్య వివాహం. పెద్ద చదువులు చదువుకోవాలని కోరిక. భర్త ప్రోత్సాహంతో ఆమె పట్టుదలతో డిగ్రీ పూర్తి చేశారు. తనలా బాల్య వివాహాలు చేసుకున్న వారికి అన్ని విధాల సాయం చేయాలనే ఒక సదుద్దేశంతో వనితా జ్యోతి మహిళా సంఘం స్థాపించి సంఘం ఆధ్వర్యంలో మహిళలకు సాధికారత్వంతో పాటు ఎంతో మానవత్వ స్ఫూర్తితో గత 2 దశాబ్దాలుగా వనపర్తి పట్టణంలో మహిళా చైతన్యంతో పేద మహిళలకు, యువతలకు వారి జీవితంలో వెలుగు నింపుతున్న డాక్టర్ శ్రీమతి కమర్ రెహమాన్ గారు నేటి ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఆదర్శ మహిళ. మహిళా చైతన్య స్ఫూర్తికి డాక్టర్ శ్రీమతి కమర్ రెహమాన్ గారు చేస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయం. అతి పేద ముస్లిం కుటుంబంలో పుట్టిన సామాన్యురాలు, చిన్నప్పటి నుండి అభ్యుదయ భావాలు కలిగిన వీరు ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలనే సంకల్ప బలంతో ఆర్థిక పరిస్థితులకు ఎదురీది ఒంటరిగా పోరాడి 1994లో వనితా జ్యోతి మహిళా సంఘం వ్యవస్థాపకురాలిగా విశిష్టమైన సేవలు చేస్తున్నారు డాక్టర్ శ్రీమతి కమర్ రెహమాన్ గారు. అసలు ఈ విధమైన సేవా స్ఫూర్తి, ఈ ప్రేరణ ఎలా వచ్చిందో వారే మనకు వివరిస్తారు, విందాం. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఏకే కమర్ రెహమాన్, వనితా జ్యోతి మహిళా సంఘం ఫౌండర్, వనపర్తి డిస్టిక్, ఓల్డ్ మహబూబ్నగర్ జిల్లా. అయితే ముఖ్యంగా నాకు ఈ సంస్థ ఎందుకు స్థాపించాలి, తోటి మహిళలకు ఎందుకు చైతన్యం కలిగించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఇది మాది మహబూబ్నగర్ జిల్లా అంటేనే వలసల జిల్లా, చదువురాని జిల్లా, వెనకబడిన జిల్లా. అప్పట్లో మహిళలు బయటికి వచ్చేవాళ్ళు కాదు. మహిళ అంటే ఒక చిన్న చూపుగా చూసేవాళ్ళు. మహిళ అంటే ఆడపిల్ల, నువ్వు ఇంట్లోనే ఉండాలి, నీకు చదువు అవసరం లేదు, నీకు పెళ్లి చేసి పంపించడమే బాధ్యత అనే ఒక ధోరణిలో ఉన్న ప్రజలకు, ముఖ్యంగా ఈ ఏదైతే చిన్న వయసులో అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే పడే బాధలు పడొద్దు ఇంకొకరనే ఉద్దేశంతో 1994లో వనితా జ్యోతి మహిళా సంఘం అనే ఒక స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి ఎన్నో మహిళా చైతన్య కార్యక్రమాలు చేసి దుప్పల్లి అనే ఒక గ్రామంలో ఒక మూగ అమ్మాయికి చేసిండ్రు ఘోరంగా. అప్పట్లో మా మహిళలంతా చెట్టు కట్టేసి కొట్టిండ్రు. అంటే అక్కడితో స్టార్ట్ అయిన ఒక ప్రేరణ ఉద్యమం, ఒక మహిళకు చైతన్యం తీసుకురావడంలో, చైతన్యంతో పాటు ఈరోజు సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలు కూడా మహిళలకు తెలియాలి. ప్రభుత్వ పరంగా ఏం జరుగుతుంది, ఏం మనకు ఆ లాభాలు ఉన్నాయి, మన స్కీమ్స్ ఏమున్నాయి, మనం ఎలాగా అభివృద్ధి చెందాలి, మన పిల్లలకు మన కుటుంబానికి ఎలా చూసుకోవాలి, ముఖ్యంగా సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం పట్ల కూడా ఎలాగైతే నలుగురు మగవాళ్ళు కూర్చుంటే అరే ఏం జరుగుతుంది, దేశంలో ఏమైంది, మనం ప్రధానమంత్రి ఏం చేసినారు లేదా ముఖ్యమంత్రి, అదే నలుగురు మహిళలు కూర్చుంటే ఏం వండినరు, ఏం తిన్నారు అనకుండా వాళ్ళు కూడా ఒక సమాజం పట్ల ఆలోచన దృష్టి మహిళల్లో రావాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క వనితా జ్యోతి మహిళా సంఘం ప్రారంభించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 3 దశాబ్దాలు దాటినా కానీ ఇప్పటి వరకు ఈ జర్నీ కొనసాగుతుంది. ఈ జర్నీ వెనుక ఎంతోమంది నాకు చేయూత, నాకు సహకారం, నా కుటుంబము, మా భర్త, పిల్లలు, అంతే మా ఫ్యామిలీ కాకుండా నా శ్రేయభిలాసులు, మా ఫ్రెండ్స్ మొత్తం కూడా నాకు ప్రజాప్రతినిధుల కాడ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరి సహకారం నాలో ఉంది. కాబట్టి ఈరోజు నేను ఎన్ని కార్యక్రమాలు చేసిన. మహిళా అభ్యుదయం కోసమే డాక్టర్ శ్రీమతి కమర్ రెహమాన్ గారు చేస్తున్న ఈ విశేషమైన సేవ చాలా అభినందనీయం. వనితా జ్యోతి మహిళా సంఘం స్థాపించడానికి ఏదో బలమైన కారణం ఉంటుంది. వారి కుటుంబం, వారి యొక్క బాల్యం, వారి యొక్క పూర్తి వివరాలు మనకు అందిస్తారు.
అవేమిటో తెలుసుకుందాం. మా నాన్న హెడ్ మాస్టర్ ఎంఏ సత్తారు, మా అమ్మ మహబూబి గృహిణి. అయితే ముఖ్యంగా ఎందుకు నాకు ఇలా చేయాలనే ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ముఖ్యంగా చిన్న వయసులో పెళ్లి జరగడం. చిన్న వయసులో పెళ్లి జరిగినప్పుడు ఆ పడే బాధలు, ఆ ఒక్క బాధలు ఇంకొకరికి నాలాగా జరగొద్దు. అప్పట్లో ఎక్కువ ఈ చిన్న వయసులోనే పెళ్లి జరిగి 14-15 ఏళ్ళకే ప్రెగ్నెన్సీ అయ్యి, కడుపులు పోయి, రోగాలయ్యి, రక్త బలహీనతలయ్యి మహిళల అనేక రోగాల పట్ల తీసుకెళ్తుంది. ఈ తక్కువ వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల అప్పుడు ఏమీ తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసి ఒక కుటుంబానికే యజమాని చేస్తే, ఆ యజమాని అయ్యేప్పుడు ఆమె మైండ్ మ్యాచ్ ఉండాలి. లేనప్పుడు కనుక చేస్తే పడే బాధలు నేను పడ్డా కాబట్టి ఆ బాధల నుంచి మన మహబూబ్నగర్ జిల్లా మహిళలకు బయటికి తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు వనితా జ్యోతి మహిళా సంఘం అనే ఒక స్వచ్ఛంద సంస్థ ప్రారంభించడం జరిగింది. దీని అంతటికి ముందు అక్షర కిరణం అనే కార్యక్రమాలు కూడా నిర్వహించి మహిళలలో చదువుకు ఉన్న విలువలు, చదువుకుంటే సమాజంలో స్త్రీకి ఒక ఉన్నతమైన స్థానం ఉంటుందని రుజువు చేశారు. అందుకోసం గ్రామీణ ప్రాంతాలలో అడవి తల్లి బిడ్డలకు సైతం చదువుల పట్ల వారిలో చైతన్యం తెచ్చారు. కాలికి గజ్జె కట్టి ఆటోపాటతో స్ఫూర్తిని రేకెత్తించారు. అక్షరం ఒక ఆయుధం అనే నినాదంతో సారా వ్యతిరేక ఉద్యమాలు కూడా చేసిన కమర్ రెహమాన్ గారు స్త్రీలలో ఈ చైతన్యం ఎలా తీసుకొచ్చారు, మహిళా ఎదుగుదలకు ఎలాంటి కృషి చేశారు, వారే చెబుతారు, తెలుసుకుందాం. మా మహబూబ్నగర్ జిల్లాలో 89-90లో అక్షర కిరణం అనే కార్యక్రమము వచ్చింది. అప్పుడు మా జిల్లా కలెక్టర్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎంతో దానికి ఒక ప్రతిష్టంగా, దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ చేశారు. ఆనాడు నాకు ఏమొచ్చిందంటే, అక్షరం ఒక ఆయుధం. అక్షరం అనేది ఒక చాలా ఆయుధము. చదువుకుంటే అది ఎవరు దొంగలు దోయని సొత్తు. అక్షరం అనేది చదువుకోవడం వల్ల ఈ బుక్కులో ఏముంది తెలుస్తుంది. అదే చదువుకోకపోతే మనకేమీ తెలియదు. మనిషి నుంచి పశువు నుంచి మనిషిని వేరే చేసేదే చదువు. కాబట్టి ఆ చదువు అనే ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఆ అక్షర కిరణం అనే కార్యక్రమంలో ఎన్నో కళాజాత డైరెక్టర్గా, ఎంఆర్పిగా, మండల్ రిసోర్స్ పర్సన్గా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో చదువు రాని వాళ్లకు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి మహిళ కూడా చదవాలి, నువ్వు చదవాలి, చదువు చాలా సులువు చిన్నక్క, నీవు చదువుకుంటే మేలు మా యక్క, చకచక నాట్లేసే చిన్నక్క. అలా అంటే మనం నాట్లేసే తల్లులు, కోసే తల్లులు మీకు చదువు రాదని అనుకోకండి. మీరు మాకు అర్ధగంట టైం ఇవ్వండి, మీ వంట మేము చేస్తామని కూర్చొని వాళ్లకు చదువు చెప్పే కార్యక్రమంలో అప్పుడు ముందుకొచ్చి మేము ప్రతి మహిళ కూడా చదువుకోవాలి. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. ఒక మొగాయన చదువుకుంటే అది ఆయనకి అంకితం అవుతుంది. అదే ఒక ఇల్లాలి కనుక చదువుకుంటే తన పిల్లలకి ఎలా చూసుకోవాలి, ఏం చదువుతున్నాడా లేదా అన్ని రకాలుగా కూడా మహిళ చూసుకోగలుగుతుంది. కాబట్టి ఆ చదువు అనే కార్యక్రమం నా జీవితంలో ఒక మైలురాలుగా, అంతేకాకుండా దాని తర్వాత ఎంబడే సారా ఉద్యమం అనేది. సారా ఉద్యమంలో ఎందుకంటే అసలు తాగి ఆ చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసి భర్త తాగి వేధించడం అనేది కండ్లారా చూసిన తర్వాత ఈ సారా ఉద్యమాల్లో పాల్గొని దాంట్లో గజ్జె కట్టి పాట పాడి ఎన్నో కార్యక్రమాలు చేసి సారా బంద్ చేయాలనే ఒక ఉద్యమాల్లో పాల్గొని ఇలాంటి సారా వ్యసనాల వల్ల జీవితాలు బలవుతున్నాయి. వాళ్ళు తాగినప్పుడు చేసే కార్యక్రమాలు మనకేమీ కనిపించవు. కాబట్టి అలాంటితో జర్నీ స్టార్ట్ అయింది సార్. ఇంతవరకు కూడా కనీసము ఒక తర్వాత ఒకటి మనకు ఏది చేయాలి దీని తర్వాత అనే కార్యక్రమాలు మనకు తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి అదే పరంగా ఏది చేయాలి మహిళలకు, ఒకటి వాళ్ళు సంపాదించాలి ఆర్థికంగా. సరే భర్త ఒక్క సంపాదననే కాకుండా మహిళ కూడా చేదోడు వాదోడుగా సంపాదించాలి. కాబట్టి అప్పుడు మహిళలకు ఏది ఎవరికి ఎందులో ఇష్టం ఉంది, కొంతమంది టైలరింగ్, కొంతమంది అల్లికలు, కొంతమంది పేపర్ ప్లేట్ మిషన్ తయారు చేస్తారు, కొంతమంది ఇంకా అంటే వాళ్ళ స్కిల్స్ని బయటికి తీసుకురావడం, వాళ్ళ నైపుణ్యాన్ని తీసుకురావడం, వాళ్ళు ఏ రకంగా అయితే ఎవరికి ఏది ఇష్టం ఉందో ఆ ఇష్టమున్న దానిపైనే వాళ్ళకి ఫోకస్ చేసి అలాంటి వాళ్ళ గ్రూపులు చేసి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి బ్యాంకర్స్ని తీసుకొచ్చి బ్యాంకర్స్తో మీటింగ్స్ పెట్టి వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా లోన్స్ ఇప్పించడం, సబ్సిడీ లోన్స్ ఇప్పించడం, పిఎంఈజీపీ ఇలాంటి ఎన్నో ముద్ర లాంటి ఎన్నో స్కీమ్స్ ద్వారా ఎంతోమందికి మైనార్టీస్కి మైనార్టీ కార్పొరేషన్ నుండి, ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ నుండి, బీసీలకు బీసీ కార్పొరేషన్ నుండి లోన్స్ ఇప్పించి వాళ్లకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సస్టైన్ అయ్యేటట్టు చేయడమే ముఖ్య ఉద్దేశం.
ఒక మహిళ ఎదగాలంటే ఆర్థికంగా కూడా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి. ప్రతి రంగంలో మహిళ ముందుంటే ఈ దేశం చాలా బాగుంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాం సార్. ఎన్నో విప్లవాత్మకమైన ఆలోచనలతో స్ఫూర్తితో మహిళా అభ్యుదయమే ఆశాదీపంగా ఎంతో మంది మహిళలకు యువతులకు చేస్తున్న సేవ ఎంతో ప్రేరణ కల్పిస్తుంది. పొదుపు సంఘాల ద్వారా కూడా ఒక ఐకమత్యం ఆర్థిక సమస్యలు పరిష్కరించే దిశలో డాక్టర్ ఖమర్ రెహమాన్ గారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, మహిళా చైతన్యం ధ్యేయంగా ఈ సంస్థను ఇంకా ఎలా ముందుకు నడిపిస్తున్నారో వారే మనకు వివరిస్తారు, విందాం. మహిళలు రాండి అమ్మా మీకు చెప్తామంటే రారు కాబట్టి పొదుపు అనే ఒక గొడుగు కిందికి వీళ్ళని తీసుకురావాలనే ఆలోచన అప్పట్లో వచ్చి మేమేం చేసామంటే 10 మంది కాకుండా అప్పుడు ఒక 15 మంది దాకా సైజ్ ఆఫ్ గ్రూప్ ఏర్పాటు చేసి 15 మంది కలిసి మీరు ఒక దగ్గర పొదుపు చేసుకుంటే మీకు ప్రభుత్వం నుంచి లోన్స్ వస్తాయి, మీరు ఎంతో ఆర్థికంగా ఎదగొచ్చు అనే ఉద్దేశంతో చెప్పినప్పుడు మహిళలు ఏకమయ్యి ఏ ఏరియాలో ముఖ్యంగా దీనికి ఒక కళాజాత ఏర్పాటు చేసి దాంట్లో గజ్జ కట్టి పాట పాడి, ఉదాహరణకు మీరు చేసే పొదుపు కొంతమంది మాటల ద్వారా వింటే కొంతమంది పాటల ద్వారా వింటారు. అదేవిధంగా చినుకు చినుకు ఒక్కటై వరదగా పారు మన చెరువులు నిండు, చెరువులోని నీళ్ళతో పంటలు పండు మన కడుపులు నిండు, చల్ పైసా పైసా అరే పైసా పైసా కలుసుకొని రూపాయవును దాని రూపం మారు, రోజుకొక్క రూపాయి దాచి చూడు నెలకు 30 గూడు, 15 మందివి 400 దాటు ఒకరినా దూకొను, మొక్కే చెట్టై పెరిగి నీడైనట్టు మనకు తోడుగా నిలుసు, చల్ రారా ఓ మల్లన్న పోదము రారో నా తమ్ముడరారా, యాడున్నదో మందా ఎటుపోయిందో ఎవరి పొలములున్నదో, ఆ ఎండలోన ఎండినం వానలోన తడిసినాం సలికి వనికి చచ్చినాం, మన బాధలు తీర్చేటి నాదుడు లేడు ఏ దేవుడు రాడు, అందరము కలుసుకొని పొదుపు చేద్దాము బ్రతుకు మార్చుకుందాము. ఇలాంటి పాటల ద్వారా ఆ మహిళల్ని చైతన్యం చేసి పెద్దగా డప్పు నాతో పాటు 10 మంది పిల్లలు కళాకారులు నా ఎంబడుండి ఒక దళంలాగా వెళ్ళి ఒక్కొక్క రోజు మేము పడిన కష్టాలు, అప్పట్లో మాకు ఒక వెహికల్ లేదు, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి నడిచిపోవాలి, గజ్జలు డప్పులు గొంగడి ఇవన్నీ పెట్టుకొని నడిచిపోతుంటే ఏ ఊర్లో మాకు ఇంకా కరీంనగర్ జిల్లాలో మేము పోయినప్పుడు అప్పుడంతా కూడా ఫైనాన్సులు ఎత్తేసి చాలా ప్రాబ్లమ్స్ అయ్యి నక్సలైట్లకు అన్నం పెడతారని పోలీసు వాళ్ళు కొట్టేది ఎస్సీ వార్డులలో, అక్కడ ఇవ్వకపోతే వాళ్ళతోని బాధ. ఆ మూమెంట్లో నేను సంఘాలు పొదుపు చేయాలని పోయినప్పుడు మమ్మల్ని కూడా నక్సలైట్ అనుకొని ఉపవాసం పెట్టి మా గ్రామ పంచాయతీలోనే ఉంచి పోలీసు వాళ్ళకు కూడా ఫోన్ చేశారు. అప్పుడు హబీబ్ ఖాన్ అని ఎస్ఐ గారు ఉన్నారు జగిత్యాల్లో, సార్ మా దగ్గర గ్రామ పంచాయతీలో నక్సలైట్లు వచ్చిండ్రు సార్, దళం ఉంది వచ్చిండ్రు అని. లేదమ్మా లేదు, వాళ్ళు గవర్నమెంట్ పరంగా వచ్చారు, వాళ్ళకి ఎంపీడీ ఆఫీస్ నుంచి లెటర్ ఇచ్చారు, పర్మిషన్ తీసుకున్నారు, మీరేం అభ్యంతరం లేదంటే మళ్ళీ ఆ రోజంతా ఉపవాసం ఉంటే ఒక మహిళ సకినాలు ఇట్లా కొంగు వెనక తీసుకొచ్చి దాకొచ్చి మాకు ఇస్తే ఆ సకినాలకు ఒక ముక్క అందరం తిని పండుకున్న రోజులు ఉన్నాయి. అలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి మా జీవితంలో గడిపినవి, నాతో పాటు మా కళాకారులు కానీ ఆ రకంగా అట్లా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సాటింపు చేసి ఏం కాదు మన పోలీసు వాళ్ళు కూడా మనకు చెప్పిండ్రు, మన గురించే వచ్చిండ్రు వీళ్ళు ఈ మేడం అమ్మ వాళ్ళు అని చెప్పేసి ప్రచారం చేసిన తర్వాత మళ్ళీ ఆ రోజు అక్కడే పండుకొని మళ్ళీ అక్కడే కల్చరల్ ప్రోగ్రామ్ చేసి మళ్ళీ పొద్దున్నే వార్డులో తిరిగి ఎక్కడ 10 మందికి అక్కడ ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి ఆ రకంగా దాదాపు మన తెలంగాణ ఆంధ్ర అప్పుడు కలిసి ఉండేది, మొత్తంలో దాదాపు కొన్ని వేల సంఘాలు పొదుపు సంఘాలు చేయడంలో పాత్ర పోషించి కరీంనగర్ జిల్లాలో ఇక్కడి నుంచి నాకు అక్కడ పిలిపించి అప్పుడు పీడి జనార్దన్ రెడ్డి సారు పీడి డిఆర్డిఏ ఉండ్రి కాబట్టి వాళ్ళు నాకు ఆ జిల్లా మొత్తం కూడా దాదాపు జీపిచ్చి తిరిగి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసి వేలాది పొదుపు సంఘాలు తయారు చేయడం జరిగింది. ఆ పొదుపు సంఘాలు చేసిన తర్వాత వాళ్లకు ఈ ప్రభుత్వ పరంగా వచ్చే కార్యక్రమాలపైన అవగాహన తీసుకురావడం జరిగింది. కానీ మీరన్నట్టు అంత తొందరగా రారు, వాళ్ళ భర్తలు రానియరు, వాళ్ళ పిల్లలు ఎందుకులే అంటారు. అలాంటివి ఎన్నో సన్నివేశాలు ఎన్నో నా లైఫ్లో జరిగిన సన్నివేశాలు ఉన్నాయి సార్. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
ఒక మహిళగా వనితా జ్యోతి మహిళా సంఘ వ్యవస్థాపకురాలిగా మహిళలకు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారో, అది ఎన్ని విధాలుగా ఉంటుందో, కుట్టు శిక్షణ, కంప్యూటర్ ట్రైనింగ్, పేపర్ ప్లేట్స్ తయారీ, మగ్గం, ఇలా ఎన్ని విధాలుగా మహిళలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా మహిళల కోసమే కష్టపడే తత్వం కలిగిన డాక్టర్ శ్రీమతి ఖమర్ రెహమాన్ గారికి ఇదంతా నిర్వహించడానికి ఎలా సాధ్యపడిందో వారే చెబుతారు, తెలుసుకుందాం. ఏదైతే మహిళలకి ఏ నైపుణ్యం అయితే ఉందో, ఎవరికైతే ఎందులో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఆ రకమైన నైపుణ్యం ఇచ్చి దాదాపు మేము ఇప్పటి వరకు 14,000 పైగా మహిళలకు కుట్టి శిక్షణ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా 4,000కు పైగా దాదాపు 5,000 వరకు కంప్యూటర్ శిక్షణ స్టూడెంట్స్కు, చదువుకున్న వాళ్లకు, అంగన్వాడీ టీచర్స్కు, ఇంకా హెల్త్ వర్కర్స్కు కంప్యూటర్ అనేది ఈ రోజులో చాలా ముఖ్యమైనది. కాబట్టి వాళ్ళకు చాలామంది, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఉదాహరణ, శ్రీరంగపూర్ అనే ఒక విలేజ్లో ఒక అమ్మాయి వచ్చి కంప్యూటర్ నేర్చుకొని ఈరోజు ఆమెది సక్సెస్ స్టోరీ మేము చేశాము. ఆమె ఇప్పుడు ఒక ఇంటర్నెట్ సెంటర్ నడిపిస్తుంది శ్రీరంగపూర్లో. అలాగే ఒక అబ్బాయి పోస్ట్ ఆఫీస్లో ఈరోజు జాబ్ చేస్తున్నాడు, గవర్నమెంట్ జాబు. అంటే వాళ్ళ ఫాదర్ జాబ్ ఈయనకి ఇవ్వాలంటే నీకు స్కిల్స్ లేదు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ జాబ్ అంటే ఆ బాబు ఇక్కడ మన దగ్గర వచ్చి ట్రైనింగ్ పొంది ఆ సర్టిఫికేట్ తీసుకుపోయిన తర్వాత జాబ్ వచ్చింది. అలాగే ఎంతోమంది అమ్మాయిలు 10th చదువుకొని ఎంత ఘోరంగా వాళ్ళ జీవితం రోడ్డుకు తిరుగుతున్నారు భర్త పట్టించుకోకపోతే. అలాంటి ఒక 11 మంది మహిళలకు నర్స్ ట్రైనింగ్ తీసుకుపోయి గద్వాల్లో వేసి వాళ్ళకి ఈరోజు అంతా దాదాపు అందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చి ఈరోజు ఒకరొకరు నెలకు 80,000 సంపాదిస్తున్నారు. ఈరోజు వాళ్ళు చెప్తారా, మేడం మేము తినే ప్రతి మెతుకులో మీ యొక్క ఇది ఉంది మేడం అంటారు. అంటే అలాంటి ఎన్నో సన్నివేశాలు నా లైఫ్లో మర్చిపోలేనివి. వాళ్ళ ప్రేమ, నేను చేసింది ఏం లేదు, కాకపోతే వాళ్ళు నన్ను ఆ రకంగా రెస్పెక్ట్ ఇస్తున్నారు, అది హ్యాపీయే. కానీ నేనేమనుకుంటా అంటే హిందూ మహాసముద్రంలో హిమబిందు అంతనే తెలుసు అనుకుంటా నేను. కాబట్టి ఇంకా తెలుసుకోవాలి, సమాజంలోనే ఉంది. కాబట్టి నాలాగా ప్రతి ఒక్కరు కూడా అది అని అనుకునే ముందు దీంట్లో ఏముందనేది ఒకటి చూడాలి. ఈ పుస్తకం ఉంది, పుస్తకం అంతేలే అనుకుంటే అంతే ఉంటుంది. కానీ ఆ పుస్తకంలో ఏముంది, ఎవరు రాసిండ్రు, ఎందుకొరకు రాసిండ్రు, అసలు దాంట్లో కథ ఏంది అని తెలుసుకోవాలి. ఆ రకంగా ప్రతి విషయంలో కూడా అట్లా చూసినప్పుడు, ఆ కళ్ళతో చూసినప్పుడు వాళ్ళు చేసే పని తెలుస్తుంది. ఈరోజు నేను చేసిన దాంట్లో ఎంతోమంది సార్, ఇప్పుడు పేపర్ ప్లేట్ మిషన్ ఈడనే శ్రీరంగపూర్లో ఒక 2 మిషన్స్, కొత్తకోటలో 2 KVIC నుండి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పించాం, దాదాపు 30 మంది. అలాగే మేము PMEGP కింద ఎంతోమందికి బట్టల షాప్ అనుకోండి, పేపర్ ప్లేట్ యూనిట్ అనుకోండి, కిరాణము, కూరగాయల పెంపకం, ఇలాంటి ఎన్నో వాళ్ళకు కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అలాంటిది ఇచ్చాం. అంతేకాకుండా ఈ గోల్ సమర్థ యోజన ఏదైతే ఉందో దాంట్లో డిఫెంట్ మెంటలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి మొబైల్ ఫోన్ ఇచ్చి యూనివర్సిటీ వాళ్ళతో వాళ్ళకు మేము కూడా ఏం తక్కువ కాదు, వీళ్ళలాగా కాదని ఒక చక్కటి ప్రోగ్రాం అది చేసాం. అంతేకాకుండా W4C అనే ఒక ప్రాజెక్టు ద్వారా దాదాపు 35 మంది మహిళలకు, ఓన్లీ 10th ఇంటర్ మహిళలకు వైర్లెస్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇచ్చాం. అది గొప్ప విషయం. వాళ్ళు ఇక్కడ మా బిల్డింగ్ పైన కూడా ఈరోజు ఇక్కడ నుంచి అక్కడికి పాయింట్ టు పాయింట్ ఇంటర్నెట్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా దానికి చేయాలనే ఒక ఇంజనీరింగ్ ట్రైనింగ్ కూడా దాంట్లో ఇస్తే దాంట్లో 12 మంది చాలా సక్సెస్ అయ్యారు. W4C ప్రాజెక్టు అది ఒక DF ఒక చేయుతతో. అంతేకాకుండా ఇంకో ప్రాజెక్ట్ CARC కింద దాదాపు మేము 4,000 మందికి కంప్యూటర్ నేర్పించాము. అదేవిధంగా CARC ద్వారా హ్యాండిక్యాప్ ఎవరైతే డిజేబిలిటీ ఉన్నారో వాళ్లకు మేము గుర్తించి ఒక 16 మందికి జిరాక్స్ మిషన్లు, మొబైల్ ఫోన్లు, దాని ద్వారా జిరాక్స్ చేసి ఉపాధి పొందేటట్లు వాళ్ళకి శిక్షణ ఇచ్చి సమర్థ సూచన ప్రీమియర్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదైతే ఈ జిరాక్స్ మిషను, మొబైల్ ఫోన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటివి చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా మనకు స్థానికంగా ఉన్న ప్రభుత్వాలు, మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంకా చాలా చేయాలని మేము కోరుకుంటున్నాము. కోళ్ళ వెంకటేష్ మాదిగ. నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంఘంలో 27 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేశాను. సామాజిక న్యాయం కోసం, సమాజ రక్షణ కోసం, సమాజంలో మనుషులందరూ సమానంగా ఉండాలని, రాజ్యాంగం ఇచ్చిన ఫలాలు అందరికీ దక్కాలనే పోరాటంలో, సామాజిక న్యాయ పోరాటంలో ఉన్నాము. ఇప్పటికీ
సాంఘిక సేవ చేస్తూ సమాజంలో బడుగులు, బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలతో పాటు అగ్ర కులాల్లో ఉండే పేదలందరికీ రాజ్యాంగంలో ఫలాలు దక్కాలనేటువంటి పోరాటం చేస్తూనే ఉన్నాము, ఇప్పటికి చేస్తున్నాము. ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ వనపర్తి జిల్లా మెంబర్గా 7 సంవత్సరాలు పనిచేశాము. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అంటరానితనాన్ని మరి అస్పృశ్యతను దేవాలయాలకు రానినటువంటి పరిస్థితుల్లో కూడా ఆ గ్రామాల్లోకి వెళ్ళి చైతన్యపరుస్తూ పోలీస్ అధికారులను, రెవెన్యూ అధికారులను తీసుకొని వెళ్ళి ఆ గ్రామాల్లో అంటరానితనం లేకుండా చేస్తూ ప్రజలందరూ ఒక్కటేనని రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులను సమానంగా అందరం పంచుకోవాలనే ఉద్దేశంతో సమాజ సేవ చేస్తున్నాము. సోదరిమణి కమర్ రెహమాన్ గారు ఒక ముస్లిం మహిళ అయ్యుండి ఆనాడు 30 ఏళ్ల క్రితం బురకా ధరించకుండా, హిజాబ్ ధరించకుండా సమాజంలో నేను ఒక పౌరురాలని, సమాజంలో అందరూ సమానంగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో ఆమె వనితా జ్యోతి మహిళా సంఘాన్ని స్థాపించి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆనాటి నుండి ఈనాటి వరకు చేస్తూనే ఉన్నారు. మహిళలకి ఆర్థికంగా వారు స్థిరపడడం కోసం కంప్యూటర్ శిక్షణ కేంద్రాలను శిక్షణ ఇచ్చారు. ఒక 4-5 వేల మందికి శిక్షణ ఇచ్చిండొచ్చు, 10,000 మంది కూడా ఇచ్చిండొచ్చు, లెక్కలైతే తెలియదు సరిగా. అలాగే వాళ్ళు స్వయం సహకార బృందాలు ఏ విధంగా అయితే ప్రభుత్వంలో పనిచేస్తున్నాయి, మేము ప్రైవేటుగా కూడా అటువంటి యొక్క కార్యక్రమాలు తీసుకున్నది. వారికి విద్య రాని వారికి విద్యను అందించడం, కుట్టు అల్లికలు అందించడం, మరియు మగ్గం యొక్క వర్క్స్ అందించడం, కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం, అది గిరిజన ప్రాంతాల్లో ఇవ్వడం, ఎస్సీలకు ఇవ్వడం, కులాలకి మతాలకి అనుకూలంగా ఎవరైతే ఆ అణగారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో, సమాజంలో ఎవరికైతే ప్రభుత్వ ఫలాలు దక్కలేదో అట్లాంటి వారిని వనితా జ్యోతి మహిళా సంఘం నుంచి గుర్తించి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. మేము కూడా చాలా కళ్ళారా చూశాము. అనేక మంది ప్రముఖులతో కూడా శ్రీమతి కమర్ రెహమాన్ సోదరిమణి గారు ప్రశంసించబడ్డటువంటి దాఖలాలు కూడా మేము చూసాము. ఇప్పటికీ నా యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆమె కొనసాగించే కార్యక్రమాల్లో ముఖ్యంగా మహిళలు చాలా అభివృద్ధిలో ఉన్నారు. అంటే అనుకున్న అభివృద్ధి కాకుండా కాస్తో కూస్తో అభివృద్ధిలోకి వచ్చి సమాజం ఏంది అని తెలుసుకునేటువంటి భావనలో ఈనాడు ఉన్నారు. అంటే మహిళలు ఏ విధంగా అయితే ఇంటికి పరిమితం కాకుండా మహిళలు ఈ సమాజంలో సగభాగం, జనాభాలో సగభాగం అనేటువంటి నినాదాన్ని 30 ఏళ్ల క్రితం కమర్ రెహమాన్ గారు తీసుకున్నారు. అందుకు బెస్ట్ ఉదాహరణ తను గ్రామాల్లోకి వెళ్ళింది, తను డప్పు కొట్టింది, కళాజాత బృందాలను మేల్కొల్పింది. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్నప్పుడు 90-91 ఆ ప్రాంతంలో అక్షరాస్యత యొక్క పెంపొందించడం కోసం ఈ జిల్లాలో అక్షర కార్యక్రమం తీసుకున్నప్పుడు ఆమె స్వయంగా భుజానికి డప్పు వేసుకొని కళాకారులను తయారు చేసి గ్రామ ప్రాంతాల్లో వాళ్ళతోనే తిని వాళ్ళతోనే పండి గొప్ప మహిళ. ఆమె గురించి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ముస్లిం మహిళలకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కానీ ఆనాడే వాటిని వద్దు, ఈ రిస్ట్రిక్షన్ నాకు వద్దు, నేను ఈ సమాజంలో సగభాగం, సాటి మహిళలు కూడా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, న్యాయపరంగా, నాలెడ్జ్ పరంగా, జ్ఞానపరంగా సమాజంలో కలిసిమెలిసిపోవాలనేటువంటి ఆ యొక్క భావనని పేద ప్రజల దగ్గర చూపించింది. చాలా గొప్ప విషయం. ఒక మహిళ బయటికి వచ్చి తన కుటుంబం మద్దతు తీసుకొని ఈరోజు స్వయంగా కాళ్ళ మీద నిలబడింది. 33 దశాబ్దాల కాలం నుంచి ఆమె ఉన్నది అంటే చాలా గ్రేట్. ఆమెకు భగవంతుడు మరింత అవకాశం ఇవ్వాలని చెప్పేసి, ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం. ఆమెకు మేము చేదోడు వాదోడుగా ఉంటాం. ఈ మధ్యకాలంలో కమర్ రెహమాన్ గారిని ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా కూడా నియమించడం హర్షించదగ్గ విషయం. దాని మీద కూడా గ్రామాల్లో ఏవైతే అంటరానితనం ఉన్నదో, అక్షరాస్యతకు లేకుండా ఉన్నారో, ఎక్కడైతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళన్నింటినీ గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు తమ భర్త తాగుడుకు బానిసయ్యి లేకుంటే వేరే ఇతర వ్యసనాలకు బానిసయ్యో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మహిళల్ని కూడా ఆమె దృష్టికి వస్తే చేరదీసి వాళ్ళని స్వాంతన చేకూర్చి వాళ్ళని ఓదార్చి కుటుంబాలను ఏకం చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మేము కూడా చూసాం. అంటే చిన్నపిల్లలు వారి వయసు మీరినటువంటి పనుల్లో చేయకూడదు అనేటువంటి ఉద్దేశం, మహిళలు ఈ కుటుంబాల్లో ఇబ్బంది పడుతున్న సందర్భం, పురుషులు ఎలా డ్రగ్స్కి అలవాటు పడి, గాంజాకు అలవాటు పడి, ఇతర మారక ద్రవ్యాలకు అలవాటు పడి కుటుంబాలను గుల్ల చేసుకుంటున్నారు. అట్లా చేసుకోవద్దని స్వయంగా ఆమె గ్రామాలకు వెళ్ళి చైతన్యపరిచినటువంటి దాఖలు మేము కళ్ళారా చూసాం. ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆమెకు సహకారం అందిస్తే మహిళలు మరింత పూర్వాభివృద్ధిలోకి వస్తారు. చిన్న పిల్లలు, విద్యకు దూరమైనటువంటి పిల్లలు విద్య నేర్చుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మహిళా అభ్యుదయమే తమ వంతు కృషిగా విశేషమైన సేవలు సమాజానికి చేస్తున్న డాక్టర్ కమర్ రెహమాన్ గారు అభినందనీయులు. వారు నెలకొల్పిన కమ్యూనిటీ రేడియో అవాజ్ వనపర్తి రేడియోలో ప్రసారమవుతున్న
అనేక కార్యక్రమాలు జన ఆదరణ పొందుతున్నాయి. ఆ స్ఫూర్తితో తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళలు. ఈ రేడియో సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ఇదో మంచి అవకాశం. అసలు ఈ కమ్యూనిటీ రేడియో వనపర్తి 90.4కు ఏ విధంగా పర్మిషన్ వచ్చింది, దీని వెనుక ఉన్న సమస్యలు ఏమిటో అన్నీ వచ్చే వారం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.